హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు రెసిపీ ఏంటంటే రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు అనుకున్నారు కదా, కాదు, చేపల పులుసు. సో ఏంటి డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ అని అనిపిస్తుందా? డిఫరెంట్గానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి సంగటి అండ్ చేపల పులుసు టేస్ట్ సూపర్బ్ ఉంటుంది, కాంబినేషన్ కూడా సూపర్బ్ ఉంటుంది అనమాట. సో ఇంతవరకు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను మీకు చూపించేస్తాను. అండ్ నా స్టైల్లో రాగి సంగటి అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. అండ్ చేపల పులుసు వచ్చేసరికి యాక్చువల్గా బిఫోర్ చేసిన వీడియోలో ఏంటంటే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే నేను చేపల పులుసు అయితే చేశాను. బట్ ఈసారి అలా కాదు, కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోతో చూసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే వచ్చేసి ముందుగా మనం చేప ముక్కలైతే తీసుకోవాలి. నేను 1 కేజీ వరకు చేప ముక్కలైతే తీసుకున్నాను. షేప్ ఎలా ఉంది అని అనుకోవద్దు, ఎందుకంటే నేనే కట్ చేశాను అనమాట. సో అందుకే ఇలా వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం నీట్గా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. నేను మజ్జిగతో కూడా మజ్జిగ వేసుకొని కూడా కడుక్కొని నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆయిల్ అనమాట, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కూడా మనకి చేప ముక్కలకి పట్టేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి, ఎందుకంటే మనకి చేపకి ముళ్ళులు ఉంటాయి కాబట్టి చేతిలో దిగుతాయి. సో అందుకని జాగ్రత్తగా అయితే కలిపేసుకోండి. ఇదేం ఎక్కువసేపు మ్యారినేట్ ఏం చేయక్కర్లేదు. మీరు కర్రీ కుక్ చేసుకునే ముందు ఇలా కలిపేసి పెట్టుకొని కర్రీ అనేది స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఇలా కలిపేసుకుని అన్నీ కూడా ఈక్వల్గా కలిపేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మసాలా అనమాట. సో ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 లవంగ మొగ్గలు, ఒక ఇలాచి, అండ్ అలాగే ఒక 4 నుంచి 5 జీడిపప్పులు ఇవి యాడ్ చేసేసుకొని అండ్ అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆవాలు అనేవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇలాగ ఫ్రై చేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుని ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో నాకైతే పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇప్పుడైతే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి ఫిష్ కర్రీలోకి ఆయిల్ అనేది ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. చేపల పులుసులో పచ్చిమిర్చి తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే కొన్ని ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుని వాటిని కచ్చాపచ్చాగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో అలా కచ్చాపచ్చా చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ ఎక్కువ పేస్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టొమాటోని కూడా పేస్ట్ అయితే చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్, టొమాటో ఆ 2 కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై అవుతుంది. మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది అండ్ ఆనియన్స్, టొమాటో కూడా మనకి బాగా ఫ్రై అయ్యిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మసాలా పౌడర్ అనేది చేసుకున్నామో దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత
ఇది కూడా మనకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ చాలా బాగుంటుంది కర్రీ. ఇలాగే ఈ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యింది, చాలా అంటే బాగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఫిష్ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఫిష్ యాడ్ చేసిన తర్వాత గరిట అయితే పెట్టకూడదు. జస్ట్ ఇలా ఫిష్ యాడ్ చేసి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసుకుని ఇంకొక 1 మినిట్ అయితే దాన్ని ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. నేను చిన్న సైజు లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని వాటర్లో సోక్ చేసుకుని ఇప్పుడు రసం అయితే పిండుకుంటున్నాను. మనకి ఈ చేపల పులుసులోకి వాటర్ అనేది చేప ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు పులుసు అనేది అందులోనే ఆ పులుసులోనే మనం ఎంత కావాలో వాటర్ అనేవి అలా పిండుకుంటూ ఉంటే మనకి చింతపండు పులుసు కూడా మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను వాటర్ అన్నీ కూడా వేసేసుకున్నాను. సో నాకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని ఏమైతే పెద్ద ముక్కలు ఉంటాయో అవి మిడిల్లోకి వేసేసి సో అలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి. సో ఇలా వేసేసుకున్న తర్వాత నేను లిడ్ అయితే క్లోజ్ చేసేస్తాను. లిడ్ క్లోజ్ చేసేసి మనం వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, వాటర్ అనేది మనకి బాయిలింగ్ స్టేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే టేస్ట్ చూసుకుని అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వేసేసుకుందాం. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చూసాను, నాకు కొంచెం కారం అయితే తగ్గిందనమాట. సో కారం అయితే యాడ్ చేసుకున్నాను. నాకు సాల్ట్, పులుపు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి. అండ్ ఇందులో వచ్చేసి జస్ట్ ఒక్క చిన్న స్పూన్తో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ, మరీ ఎక్కువ వేసుకుంటే మనకి అది టేస్ట్ బాగోదు. సో జస్ట్ చిన్న స్పూన్తో 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ఇలా కొత్తిమీర వేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని ఇక ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవడమే. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి ఆయిల్ అనేది కూడా మనకి పైకి తేలింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకోవడమే. అండ్ మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు ఈ పులుసు అనేది ఇంకా కొంచెం చిక్కబడేలా చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మనం రాగి సంగటిలో తింటాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అంతే, చాలా సింపుల్గా చేసుకొని చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. రాగి సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇదే మన చేపల పులుసు. మనకి ఇంకా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి రాగి సంగటి. సో ఇప్పుడు రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. సో రైస్ అనేది కుక్కర్లో పెట్టేసుకున్నాను. 1:5 అనమాట. 1 కప్ రైస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. మనం రైస్ కుక్ అయ్యే విజిల్స్ కన్నా జస్ట్ 1 or 2 ఎక్స్ట్రా విజిల్స్ అయితే మనం వేయించుకోవాలి. సో అలా నేను విజిల్స్ కూడా వేయించేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం రాగి సంగటి అయితే స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇప్పుడు ఇందులోకి ఒక్కసారి కలిపేసుకున్నాం. చూసారు కదా, మనకి ఎక్కువ పేస్ట్ అయిపోలేదు, అలాగని మెతుకుగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. రాగి సంగటిలోకి జస్ట్ 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం రాగి పిండి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి వచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ రాగి పిండి అయితే తీసుకున్నాను. కావాలి అనుకుంటే మీరు 3 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇంకొక 1 కప్ యాడ్ చేసుకుని అప్పుడు 3 కప్స్ అనేది రాగి పిండి యాడ్ చేసుకోండి. బట్ నేనైతే 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ రాగి పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇలాగా అయితే 2 కప్స్ అయితే యాడ్ చేసేసాను.
సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనం లిడ్ అయితే పెట్టుకుని కొంచెం సేపు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు మనం అంతా కూడా కలుపుకోవాలి. నేను సాల్ట్ అనేది ఆల్రెడీ రైస్ ఉడుకుతున్నప్పుడే యాడ్ చేసుకున్నాను. సో మీరు కావాలి అంటే మనం ఎప్పుడైతే రాగిపిండి వేస్తామో దానికన్నా ముందు సాల్ట్ అయితే కలిపేసుకుని అప్పుడు రాగిపిండి అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ ఒక్కసారి మనం మూత అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. కానీ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకోండి, లేదు అంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుని ఒక 1 to 2 minutes ఉంచితే మనకి ఆ రాగి పిండి అనేది కూడా మగ్గిపోతుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు రాగి పిండి అనేది కూడా, రాగి సంగటి. సో మనకి చేపల పులుసు వేడివేడిగా ఉంది అండ్ అలాగే రాగి సంగటి కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం టేస్టింగ్ టైం అన్నమాట. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సో వేడివేడిగా రాగి సంగటి అండ్ అలాగే చేపల పులుసు. అసలు మీలో ఎవరైనా ట్రై చేశారా? అసలు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. నాకైతే రాగి సంగటి నాటుకోడి పులుసు అని దానికన్నా నాకు చేపల పులుసులో చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాలాగా మీకు ఎవరికైనా అలా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో వేడివేడిగా అలా రాగి సంగటి వేసుకుని చేపల పులుసు వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగానే. తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.